హాయ్ అండి. మరో మంచి కథతో మీ ముందుకు. కథ పేరు 'సుందరి నీవు సుందరుడేను'. రచన జొన్నకూటి మార్టిన్ ఫిన్లే. ఇక కథలోకి వెళ్తే, సుందరం సుందరి భార్యాభర్తలు. సుందరం ఉద్యోగం చెయ్యడమే ఘనకార్యంగా భావిస్తాడు. సుందరి మాత్రం తనకి అన్ని పనులలో సహాయం చెయ్యాలని భర్తను కోరుతుంది. కానీ సుందరం ఆమె మాటలు వినిపించుకోడు. దీనితో ఆమె ఎదురింటి గీత భర్తతో పోల్చి సుందరానికి చురకలు అంటిస్తుంది. ఆమె చర్యలతో విసిగిపోయిన సుందరం ఆమెకు బుద్ధి చెప్పాలని, ఏవండి, లేవండి, మిమ్మల్నే, అబ్బా లేవండి! భార్యామణి అరుపుకి ఉలిక్కిపడి లేచాడు సుందరం. ఏమిటోయ్ అంత గట్టిగా అరుస్తున్నావు? ఇప్పుడేమంత ఉపద్రవం ముంచుకొచ్చింది అని అడిగాడు నిద్రకళ్ళను నులుముకుంటూ సుందరం. ఉపద్రవం కాదు, ఉదయద్రవం, అదే స్థాయిలో బదులిచ్చింది సుందరి అతని వైపు చూసి. ఉదయద్రవమా? నిద్రమత్తు వదిలించుకుని అయోమయంగా చూశాడు సుందరి కేసి. అవును, ఇందా అంటూ కప్పు చేతికిచ్చింది సుందరి. విషయం అర్థమైన సుందరం ఆదివారం పూట ఇంకాసేపు పడుకోనీయకుండా ఉదయమే ఏమిటి ఉపద్రవం? అదే ఉదయద్రవం అన్నాడు కాఫీ సిప్ చేస్తూనే కప్పు మించి కళ్ళు పైకెత్తి భార్య కళ్ళలోకి చూస్తూ. టైం ఎంతయిందనుకుంటున్నారు? కస్సున లేచింది సుందరి ఉదయమే అన్న మాటకు ఉగ్రరూపంతో. ఎంతైనా కానివ్వోయ్, ఆదివారం ఆఫీస్ వాళ్ళు సెలవు ఇచ్చేది ఎందుకనుకున్నావు? రెస్ట్ తీసుకోమ్మనే, లేటుగా లెమ్మనే కూల్గా అన్నాడు. ఉదయం 10 గంటలకెళ్ళి సాయంత్రం 6 గంటలకు వచ్చేస్తారు. అందులోనూ ఓ గంట లంచ్. ఉదయం సాయంత్రం కలిపి మరో గంట క్యాంటీన్లో. మిగతా 6 గంటల పనివేళల్లో మాత్రం అంతేం విరగబడిపోతారని? మీ ఆఫీసుల పనితీరు నాకా మాత్రం తెలియదనుకుంటున్నారా? నిలదీస్తున్నట్టుగా అడిగింది. అడిగిన దానికి సమాధానం చెప్పడమే తప్ప ప్రశ్నించడం తెలియని సుందరి కొత్త ప్రశ్నావతారాన్ని చూసి అయోమయంలో పడ్డాడు సుందరం. ఆదివారం తను లేచేంతవరకు బుద్ధిగా ఎదురుచూసి లేచినప్పుడే బెడ్ కాఫీ అందించే సుందరి ఈరోజు నిద్రలేపి మరీ ఇంత యాగీ చేస్తుందేమిటని డైలమాలో పడి కొత్తగా ఆమెను చూస్తూ, ఏమోయ్, ఈ మధ్య కొత్తగా పలానీ టీవీ న్యూస్ ఛానల్ గాని చూడటం మొదలెట్టావా ఏమిటి అని సందేహంగా ఆమెను అడిగాడు సుందరం. ఇప్పుడు ఆ టీవీ ఊసెందుకు? కళ్ళురిమింది ఆమె. ప్రశ్నించడం నేర్పింది మేమే అని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, అది చూసి నువ్వేమైనా ఇన్స్పైర్ అయ్యావేమోనని అందామనుకుని. అంతలోనే ఆడాళ్ల సీరియళ్ళ ఛానల్నే తప్ప న్యూస్ ఛానల్ని ఎందుకు చూస్తారనుకుంటూ, ఏమిటోయ్, ఏమైంది ఇవాళ నీకు? పొద్దున్నే ఇంత యాగీ చేస్తున్నావు, ఇంత లేసి మాటలు అంటున్నావు అన్నాడు. దేనికా? చక్కెర నిండుకుందని నిన్న చెప్పానా? తెచ్చారా? పొద్దున్న లేవగానే కాఫీ గొంతు దిగకపోతే నాకు తోచదని మీకు తెలియదా? బారెడు పొద్దెక్కిన కొట్టు తెరవని ఏరియాలోకి తెచ్చి పడేశారాయే. ఎక్కడికని చావను? తప్పనిసరే పక్కింటి తలుపు తట్టాను. పొద్దున్నే అప్పు కోసం వెళ్ళిన అక్కస్తో అంది. మరేం పర్వాలేదోయ్, ఇరుగు పొరుగు అన్నాక ఇలాంటివన్నీ కామనే బుజ్జగింపుగా అన్నాడు కోపానికి కారణం ఇప్పటికి అర్థమైన సుందరం. నిజమే, ఇరుగు పొరుగన్న కామన్ సెన్స్, సోషల్ సెన్సు లోపించి ఎవరు చూరుపట్టుకు వాళ్లే వేళ్లాడుతుండడం వల్లే చాలా విషయాలు తెలియకుండా పోతున్నాయి. ఈరోజు గీతింటికెళ్ళడం వల్ల నాకు ఈ నిజం తెలిసొచ్చింది. చూసావా, నేను చక్కెర తేకపోవడం ఎంత లాభమైందో? ఇంతకీ నువ్వు తెలుసుకున్న ఆ నిజమేమిటో కాస్త నా చెవిని కూడా వేయవోయ్ అన్నాడు సుందరం ఓరకంట భార్యకేసి చూసి నవ్వుతూ. నేను వెళ్ళేసరికి ఆ గీత హాల్లో కూర్చుని తీరిగ్గా పేపర్ చదువుకుంటుంది. నన్ను చూస్తూనే రండి అని ఆహ్వానించి, ఏమండోయ్, ఇంకో కప్పు అదనం అంటూ వంటింట్లో కేకేసింది. మరు నిమిషానికి కాఫీ కప్పులతో బేరర్ అవతారమెత్తాడు గీత మొగుడు. మగాళ్ళు ఇంత చక్కగా కాఫీ పెడతారా అనిపించేట్టు ఎంత కమ్మగా ఉందని నేనొచ్చిన కారణం తెలుసుకుని గ్లాసెడు చక్కెర నింపుకొచ్చి అందించి, నేను టిఫిన్ సంగతి చూస్తాను, నువ్వు మాట్లాడుతూ ఉండని వంటింట్లోకి వెళ్ళిపోయాడు అతను. చెప్పడం ఆపి సుందరం మొహంలోకి చూసింది.
ఇంత సంగతి ఎందుకు చెప్తుందా అన్నట్టుగా మౌనంగా ఆమె వంక తదేకంగా చూడసాగాడు సుందరం. నేను ఆశ్చర్యపోయి చూస్తుంటే గవర్నమెంట్ 8 గంటలు పనిచేసే మాకే ఆదివారం వీక్లీ హాఫ్ ఇచ్చి కూర్చోబెడుతుంది. గృహిణిగా పొద్దస్తమాను పనిచేసే నీ సంగతేంటి? నా కోసం పనిచేసే నీకు సెలవు ఇయ్యాల్సింది నేనే కదా అంటూ నన్నస్సలు పని ముట్టనీయరు అందా గీత అని ఓ క్షణం ఆగి ఆ ముక్క చెప్తున్నప్పుడు ఆ గీత కళ్ళలో ఎంత మెరుపని అంది. సుందరి మెరుపుదాడికి కారణం బోధపడింది. సన్నగా ఏదో అనుమానం కూడా మొదలైంది. ఈ పరిణామం ఏ వైపు దారి తీయనుందో అని. దాన్ని పైకి కనిపించనీయకుండా ఇక మీదట చక్కెరెప్పుడు నిండుకున్నా అర్జెంటుగా తెచ్చేస్తానులేవోయ్ అంటూ లేచి లుంగీ సరిగా చుట్టబెట్టుకుంటూ వేన్నీళ్లు పెట్టేసే, ఈలోగా బ్రష్ చేసుకొచ్చేస్తాను అన్నాడు. సుందరి అక్కడి నుండి కదల్లేదు. నిన్నేనోయ్ రెట్టించాడు. ఆదివారాలు ఇక మీదట మీ ఆదేశాలు చెల్లవు అంది థమ్సప్ సింబల్లా చేతిని చూపిస్తూ. సారీ అంటున్నానుగా జాంతానై. ఆ గీత మొగుడు తన సెలవు రోజు తన భార్యకు సెలవిచ్చి ఇంటెడు పని తను చేస్తున్నాడు. కట్టుకున్న దాన్ని సుఖపట్టడం అంటే అది. అతడు తన భార్యను ప్రేమించినట్లు మీరు నన్ను ప్రేమించలేరా? ప్రేమిస్తే అతడు తన భార్యను కూర్చోబెట్టి చేసినట్టే మీరు చేయలేరా? అతడికంటే మీరేం తక్కువని? ఆ గీత కంటే నేనేం తక్కువని? అంది ఆమె సుందరం వైపు చూసి. నేనా? క్వశ్చన్ మార్క్ మొహం వేశాడు సుందరం. అవును మీరే. ఇక నుంచి ఆదివారం నాకు సెలవు. ప్రతి పని మీరే చెయ్యాలి అని ఆగి భర్తలో ఏ కదలిక లేకపోవడం గమనించి, శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవారు ఆమె మాటనెలా కాదనగలరు? అదేదో యాడ్ని ఇమిటేట్ చేసింది సుందరి అదోలా కళ్ళెగరేస్తూ. ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ దెబ్బ కొట్టేసరికి కుదేలైపోయాడు సుందరం. చక్కెర కోసం అప్పుకెళ్ళిన సందర్భంగా కలిగిన జ్ఞానోదయం భార్య ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే, ఓసిన భార్యామణి సడన్గా చక్కెర ఏల నిండుకొనవలే. కొనినది పో, నువ్వు ఏల ఆ గీత ఇంటికి పోవలే. వెళ్ళితివి పో. వంట పని చూస్తూ ఆ గీత మగడు ఏల నీ కంట పడవలే. పడెను పో. అది గాంచి నీవున్ను నన్ను హతవిధి ఏమిటి నాకీ శిక్ష అనుకుంటూ మొదటిసారిగా వంటింట్లోకి అడుగుపెట్టాడు సుందరం వేన్నీళ్లు పెట్టుకోవడానికి. ఆపై ఉపహారం వంట. వంటింట్లోనే 3 దాటేసింది. ఏమండి? తనకు తెలిసిన కొద్దిపాటి విద్యకు భార్య సలహాలు కూడా జోడించి తయారుగావించిన స్వయంపాకాన్ని సుష్టుగా ఆరగించి మత్తుగా పడుకున్న సుందరి అరుపులాంటి పిలుపుకి మళ్ళీ ఏం ఉపద్రవం ముంచుకొచ్చిందో అనుకుంటూ లేచాడు. రండి అంటూ భర్త చేతిని పట్టుకుని బాల్కనీలోకి లాక్కువెళ్ళి అటు చూడండి అంది. కళ్ళు నులుముకుంటూ భార్య కళ్ళు తిప్పున దిక్కుగా తను కళ్ళు తిప్పాడు సుందరం. పక్కింటి పెరట్లో గీత వాళ్ళాయన కుర్చీలు వేసుకు కూర్చుని స్నాక్స్ తింటూ మధ్య మధ్యలో డ్రింక్స్ తాగుతూ సాయంత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు తింటూ తాగుతూ ఉంటే వాళ్ళ కడుపు నిండుతుంది గాని మనకు కాదోయ్. ఇదింతా చూపించడానికా? బంగారం లాంటి నిద్ర పాడు చేసావు. తన కోపాన్ని లోలోపల అణుచుకున్నాడు. అబ్బా, నేను చూడమన్నది అది కాదు, ఆ గీత జడలో మల్లెలని అంది. గీత జడలో కనీసం 4-5 మూరలకు తగ్గని మల్లెల దండని తనే పెట్టుకున్నంత సంబరంగా చూపిస్తూ. సుందరం అయిష్టంగానే మొహానికి నవ్వు పులుముకుని, మల్లెలతో మత్తెక్కిపోవడానికి మనమింకా కొత్త దంపతులం కాదోయ్. అయినా మల్లెల్లేకుండానే నువ్వు మత్తెక్కిస్తావు అన్నాడు సరసంగా. భర్త పొగడ్తకు మొహం ఇంత వికసించినా అంతలోనే కోపాన్ని అభినయిస్తూ, చాలండి సంబడం. ఈ తెలివితేటలకేం తక్కువ లేదు. వాళ్ళిద్దరూ మన ఈడు వాళ్లే. వాళ్ళకి పెళ్ళై 10 ఏళ్లు దాటి ఉంటుంది. అయినా ఈ రోజుకి అతగాడు ప్రతిరోజు మల్లెపూలు తెస్తాడు. మీరు ఉన్నారు ఎందుకు అని ఈసడించింది. ఉదయం ఒక విధంగా, ఇప్పుడొక విధంగా సుందరి ఆ గీత మొగుడితో పోల్చి తనని తక్కువ చేయడంతో సుందరం విలవిల్లాడిపోయాడు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంత మంచిది కాదోయ్. మన చిన్నప్పటి ఆ కథలో చివరికేమైందో నీకు గుర్తుండే ఉంటుంది అన్నాడు కౌంటర్గా.
ఆ! ఆ కథలలో గొప్పలకు పోయి పులిని చూసి వాతలు పెట్టుకుంది గనక నక్కకా తిప్పలు. మిమ్మల్ని గొప్పలకి పొమ్మనడం లేదుగా. ఎదుటివారిలోని గొప్పతనాన్ని గమనించమంటున్నాను, అలవర్చుకోమంటున్నాను అంతే అని గుర్రున చూస్తూ, సరే ఈవినింగ్ స్నాక్స్‌గా పకోడీ వెయ్యండి. మనము అలా ఎంజాయ్ చేద్దాం. ఆ తర్వాత తీరిగ్గా వంట సంగతి చూద్దురు అంది. తప్పదంటావా అన్నట్టుగా మొహం పెట్టి ఆమెను చూస్తూ నిల్చున్నాడు సుందరం కదలకుండా. శ్రీమతంటే ప్రేమ ఉన్నవారు ఎత్తింది సుందరి. ఆమె మాట ఎలా కాదనగలరు? పూరించి గీత మొగుడి వంక కొరకొరా చూస్తూ వంటింట్లోకి నడిచాడు. రాత్రి వంట పని ముగించేసరికి 9 అయింది. రాత్రివేళ బజారుకెళ్ళి మల్లెపూలు తెచ్చాడు. మల్లెలు జడలో తురుముకుని మీదే ఆలస్యం అంటూ చేతులు సాచిన సుందరిని ఎగాదిగా పైనుంచి కిందికి చూస్తూ ఇంక నా వల్ల కాదోయ్ అంటూ చేతులెత్తేశాడు. ఆఫీసు నుంచి వచ్చిన సుందరానికి గుమ్మంలోకి అడుగు పెడుతూనే తలుపుకు వేలాడుతున్న తాళం కప్ప కనిపించేసరికి అయోమయంలో పడ్డాడు. వెళితే తామిద్దరమే తప్ప సుందరి ఒక్కతే ఎటూ వెళ్ళే రకం కాదు. అలాంటిది కొత్తగా ఏమిటి అలవాటు? కనీసం తనకి ఫోన్ అయినా చెయ్యవచ్చు కదా అనుకుంటున్నంతలో ఇదిగో వస్తున్నా అంటూ వెనక వైపు నుంచి సుందరి గొంతు వినిపించింది. ఎక్కడా అని అటూ ఇటూ చూసేలోపే కళ్ళ ముందు సాక్షాత్కరించింది. గీతింటికి వెళ్ళాను అంది తాళం తీస్తూ. ఇప్పుడేమంత అవసరం వచ్చింది అన్నాడు ఆదుర్తగా, మళ్ళీ ఏం వాతలు పెట్టబోతుందో అని. ఇరుగు పొరుగు అన్నాక అవసరాలకేనటండి అంటూ వంటింట్లోకి నడిచింది. 2 నిమిషాలలో పొగలు చిమ్ముతున్న టీ కప్ అందించి పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసి ఏమండీ అంది గోముగా. ఊ అన్నాడు ఏం వినాల్సొస్తుందో అని ముక్తసరిగా. మరి మరి నాకో పట్టుచీర కొనిపెట్టరు? ప ప పట్టుచీర ఇప్పుడేం అకేషన్ ఉందని గుటకలు మింగుతూ సుందరిని అడిగాడు. మీకు తెలుసా, ఆ గీత వాళ్ళ ఆయన 6,000 పెట్టి పట్టుచీర తెచ్చాడట. ఎంత బావుందని. ఏదైనా అకేషనేమో. హూ పెదవి విరిచింది. మీలాంటి మగాడికి అకేషనే కావాలి, అకేషనే రావాలి. గీత మొగుడు అలా కాదట, ఎప్పుడు తోస్తే అప్పుడే తెచ్చేస్తాడట అంది. సుందరి ఏదో ఒకటి చెప్పి ఆ గీతమోడిని చూడండి అంటూ ఓ ట్యాగ్లైన్ జోడించి మరీ నన్ను చిన్నబుచ్చుతుండడం ఏమీ బావోలేదు. ఎవరి లైఫ్ స్టైల్ వారిది. ఒకరిని చూసి ఇంకొకరు అలా ఉండాలనుకోవడం సరికాదు అని సుందరికి వివరించాడు. నేనేమీ మిమ్మల్ని చిన్నబుచ్చడం లేదు. అతడికి భార్య అంటే ఎంత ప్రేమో చెప్తున్నానంతే విసురుగా అక్కడి నుంచి లేచింది సుందరి. అంటే నీ మీద నాకు ప్రేమ లేదంటావా? నా ప్రేమను నిరూపించుకోవడానికి నీకు పట్టుచీరే కొనివ్వాలంటావా? సుందరం గొంతు మరింత పెంచాడు. ఏమో అది మీరే ఆలోచించుకోండి. నిర్ణయాన్ని తనకు వదిలేయడంతో ఈ విషయంపై ఆలోచనలో పడక తప్పలేదు పాపం సుందరానికి. కొత్తగా సుందరి ప్రతిరోజు గీతింటికి వెళుతుంది. రోజుకో కొత్త సంగతి మోసుకొస్తుంది. ప్రతిదానికి అతడిని చూడండి, అతడలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, మీరు అలానే చేయండి అంటూ గీత మొగుణ్ణి ఉదహరించడం, అతడితో పోలిక తేవడం, తనని ఎత్తి చూపడం, నిందించడం భరించరానిదిగా తయారైంది సుందరానికి. పోనీ ఆదివారం శ్రీమతికి సెలవిద్దాం అని అడ్జస్ట్ అవ్వబోతే రోజూ మొదలైన ఈ ఎంచుడు దించుడు నస సుందరానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. చక్కెర ఆరోగ్యానికి చెరుపు చేయగలదని తెలుసు, కానీ తన జీవితంలో ఇంత దారుణమైన మార్పులకు కారణం కాగలదని ఊహించని సుందరం భర్తంటే భరించేవాడే కాదు, బుద్ధి చెప్పేవాడిగా కూడా ఉండాలి. దీనికి తగు పాచిక వేయాల్సిందే అని నిర్ణయానికి వచ్చేశాడు సుందరం ఆ క్షణం నుండే. టైం ఎంతయిందనుకుంటున్నావు? ఎంతకీ లెవ్వు. ఎంత ఆదివారం అయితే మటుకు మరీ ఇంత మొద్దు నిద్ర. ఏ ఆదివారము? తను పాడే సుప్రభాతం భర్త నోట వినిపించి దిగ్గున లేచి కూర్చుంది సుందరి ఆవులిస్తూ. బెడ్ కాఫీ అందించాడు సుందరం. కాఫీ సిప్ చేస్తూ గోడవంక చూసింది. 10 చూపిస్తుంది గడియారం. ఎంత ఆలస్యమైంది అనుకుంటూ బెడ్ కాఫీ తాగేసి
బాత్రూం పనులు ముగించుకుని పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది సుందరి. అప్పటికే ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు తరిగి పెట్టుకొని ఉప్మా పోపు పెట్టడానికి లుంగీ పైకి బిగించి కట్టుకుని రెడీ అవుతూ ఆమెకు కనిపించాడు సుందరం. అయ్యో, ఈ ఆడంగి పనులు మీకెందుకు? రండి వంటింట్లోంచి, ముందు మీరు బయటికి రండి అంది పవిట చెంగును బొడ్లో దోపుకుని వంటింట్లోకి అడుగు పెడుతూ. అంది ఆమె సుందరం వైపు చూస్తూ. ప్రశ్నార్థకంగా చూశాడు సుందరం. మిమ్మల్నే అంది సుందరి గుర్రుగా చూస్తూ. అదేమిటోయ్, మర్చిపోయావా? ఈరోజు పులిని చూసి నక్కలు వాత పెట్టుకోవలసిన రోజు. అదేనోయ్ ఆదివారం. ఆ గీత మొగుడులా నేను కదా అన్నాడు పాన్ స్టవ్ మీద పెట్టి నూనె పోస్తూ. చాలండి వెటకారం, ఏం అక్కర్లేదు. పులి పులే, నక్క నక్కే. పులి ధైర్యం నక్కకి రాదు, నక్క తెలివి పులికి ఉండదు. ఎవరు వారిలా ఉంటేనే అందం. ఏదో నోరు జారాను. ఆడవాళ్ళకి రెస్ట్ ఏమిటి? నా మొహం, ముందు మీరు బయటకు నడవండి, మీకెందుకీ సేవ అంది. రత్తాలు పని ముగించిందన్నమాట, దాని ప్రభావమే ఇదన్నమాట అనుకున్నాడు సుందరం. అమ్మమ్మ, ఎంత మాట, ఎంత నిలకడగా ఉంటుందా మాట. ఆయన్ను చూడండి, ఇలా చేయండి, అలా చేయండి అంటూ ఆనకు నువ్వు పెట్టే ఆరళ్ళు, అరువుదెప్పుళ్ళు నేను పడలేను. నువ్వే బయటకు నడు, నేను వంట చేస్తాను. నేను అక్షరాల ఆ గీతమ్మగుడి అడుగుజాడల్లో నడుస్తాను అన్నాడు ఉడికింపుగా కాగిన నూనెలో విల్లి, మిర్చి, అల్లం తరుగు హుషారుగా వేస్తూ. ఏదో నోరు జారంటున్నానన్నానుగా, ఇక మీదట ఏమీ అన్ను. ఆదివారం మీరెంత మొద్దు నిద్రైనా పొండి, ఎప్పటికి లేస్తే అప్పటికే లేవండి. నేను మాత్రం లేపను. మీరులానే ఉండండి, నేనులానే ఉంటాను. ఎవ్వరితోనూ మిమ్మల్ని పోల్చను. ఎవ్వరిని చూసి మీరు ఏమీ నేర్చుకోవక్కర్లేదు. వెళ్ళండి. వంటింట్లోంచి సుందరం వెళ్ళటం లేదని బలంగా బయటకు నెట్టేసింది. సుందరం మనసులో ముసిముసిగా నవ్వుకుంటూ, మీ ఆడాళ్ళు భలే చపల చిత్తులోయ్, ఏమాత్రం మాట మీద నిలబడరు కదా అన్నాడు సుందరం. మీ మగాళ్ళకన్నానా ఆ గీత మొగుడు లేడు అని ఏదో అనబోయి అంతలోనే ఆగిపోయి, వెళ్ళండి వెళ్ళండి అని చేతిని బయటకు చూపిస్తూ అంది. కీలెరిగి వాత అన్నారిందుకే కాబోలు అనుకున్నాడు లోలోన తన పాచిక పారినందుకు సంతోషిస్తూ సుందరం. ఆ సాయంత్రం స్నాక్స్ తిని వరండాలో కూర్చుని తీరిగ్గా ఆదివారం పేపర్ తాలూకు అనుబంధం చూస్తున్న సుందరానికి గజ్జెల చప్పుడు వినిపించి తలెత్తి చూశాడు. రత్తాలు? సుందరాన్ని చూస్తూనే రత్తాలు తలాడించింది పనైపోయిందన్నట్టుగా. బదులుగా చిరునవ్వి నవ్వి థ్యాంక్స్ చెప్పాడు సుందరం రత్తాలు వైపు చూసి. రత్తాలు లోపలికెళ్ళబోతూ ఆగి, అయ్యగారు, ఇంతకీ ఆ మాట నిజమేనంటారా అంది ఏదో అనుమానం పీకుతుంటే. ఏమాటోయ్ అన్నాడు సుందరం. అల్లదే బాబూ, నేను సినిమాకెళితే ఆ గీత పెనిమిటి మరో ఆడదానితో సినిమాకొచ్చినట్టు ఆ ఆడది ఆయన గారి గెటప్ అని. గెటప్ కాదు, సెటప్ సెటప్. అదేలే బాబు, చాలాసార్లు వాళ్ళిద్దరినీ నేను సినిమా హాళ్లలోనూ షాపింగ్ మాళ్లలోనూ చూసినట్టు అమ్మగారికి చెప్పమన్నారే, అది అడిగింది. నిజమో అబద్ధమో వదిలేద్దు, నువ్వు మటుకు ఎక్కడా నోరు జారకు, కొంపలంటుకు పోగలవు. అయితే నా చేత అమ్మగారికి మటుకు అలా ఎందుకు చెప్పించినారు అడిగింది రత్తాలు ఆరాగా. అదో చికిత్సలే అన్నాడు. అంటే ఏమిటి బాబు? అంటే జబ్బు చేస్తే వైద్యం చేస్తారే, అదన్నమాట. సర్లే, ఇంక నువ్వు లోపలికెళ్ళు అన్నాడు. ఏంటో మీ చదువుకున్నోళ్ళందరిది ఒక్క మాట కూడా అర్థం కాదు కదా. ఒక్క చేత అర్థం కాదు. గొణుక్కుంటూ లోపలికెళ్తున్న రత్తాలను చూసి హాయిగా నవ్వుకున్నాడు.